హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం ఇత్తడి సామాను తోముకోవడానికి వేడి నీళ్ళు పెట్టుకున్నామండి. ఈ విధంగా నీళ్ళు పెట్టుకొని స్టవ్ హైలో పెట్టుకొని నీళ్ళు బాగా మసలనివ్వాలి. ఈ నీటిలో కొంచెం మన నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి మసలనివ్వాలండి. నిమ్మకాయ ఉన్న వాళ్ళు నిమ్మకాయ అయినా 2 పిండుకుంటే సరిపోతుంది. నా దగ్గర ఇప్పుడు నిమ్మకాయ లేదు కాబట్టి చింతపండు వేసి చూపిస్తున్నా. అదే నీటిలో ఒక స్పూన్ గల్ల ఉప్పు వేసుకొని నీళ్ళని బాగా మరిగించాలి. ఈ విధంగా నీళ్ళు బాయిల్ అయితే చాలండి. మనం ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నీళ్ళని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం ఇందులో మేము లిక్విడ్ వేసుకుందామండి. లిక్విడ్ అయినా పర్లేదు, కొంచెం సోప్ అయినా పర్లేదండి. ఇందులో ఈ నీటిలో మనం ఇత్తడి సామాన్లను వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కలర్ మారుతుంది. ఈ విధంగా ఒక 15 మినిట్స్ ఉంచుకుంటే చాలు ఫ్రెండ్స్. మొత్తం మనం తోమన అవసరం లేదు, చేతితో నీట్గా అవుతాయండి. ఇత్తడివి రాగివి ఇందులో ఈ విధంగా ఇత్తడి కానీ రాగివి కానీ మన వెండి సామాన్లు కానీ ఈ విధంగా వేసుకుంటే చాలు ఫ్రెండ్స్. చాలా నీట్గా అయిపోతుంది. ఒక 15 మినిట్స్ పక్కకి వదిలేద్దాం వాటిని. ఇలాగే తర్వాతకి చూద్దాం ఫ్రెండ్స్. కాసేపు 15 మినిట్స్ వదిలేసిద్దాం. చూడండి ఫ్రెండ్స్, మూత ఎలా ఉందో నీట్గా అయిపోయింది ఫ్రెండ్స్. అదే విధంగా కొద్దిసేపు నాననిద్దాం ఫ్రెండ్స్. ఈ మూత చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, అంత గంధంతో ఉంది. గంధంతో నల్లగా అయిపోయింది. గంధం కలిపినాం ఇందులో, అట్లాగే ఉంది. ఆ మూత కూడా ఇందులో వేసేస్తాను ఫ్రెండ్స్. బాగా నీళ్ళు కాగుతున్నాయి, చేయి పట్టడానికి లేదు. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా అయితే వచ్చాయి. మనం తోముకుంటే ఇంకొంచెం తెల్లగా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.